సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి కాన్సెప్ట్ గ్లిమ్స్ లో దుమ్ము దులిపారు. ఆ కాన్సెప్ట్ గ్లిమ్స్ కూడా పాత పడిపోయింది. రిలీజ్ చేసిన 2 పాటలు పేలాయి. అవెంత బాగున్నా వింటూ ఉంటే అవి కూడా పాత పడిపోతుంటాయి. త్వరలో 3వ పాట రాబోతోంది అన్నారు, కానీ అది కేవలం గాసిప్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు టీజర్ 1 వచ్చింది. 2027 ఏప్రిల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వారణాసి పాన్ ఇండియా మూవీ కాదు. హాలీవుడ్ లెవెల్లో సినిమా రిలీజ్ చేయాలంటే కనీసం ఏడాది ముందు ట్రైలర్ వదలాలి, లేదా కనీసం రిలీజ్కి 6 నెలల ముందు ట్రైలర్ రావాలి. అలా చూస్తే మే ఎండ్ కల్లా గ్లిమ్స్, ఆగస్టులో టీజర్, దసరాకు ట్రైలర్ వచ్చి తీరాలి. ఇందులో ఏ ముహూర్తానికి ఏది కన్ఫర్మ్ కాబోతోంది? గ్లిమ్స్ ని కూడా కాన్సెప్ట్ గ్లిమ్స్ ఈవెంట్ లాగానే ప్లాన్ చేస్తాడా? వారణాసి టీమ్ సైలెంట్ గా ఏదైనా బాంబు పేల్చబోతోందా? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ ప్రమోషన్ ఏంటో ఎవరికీ అర్థం కాని ఎమోషన్. కుట్టుచప్పుడు కాకుండా సినిమాను మొదలుపెట్టి ఎవరు ఊహించని టైంలో గ్లిమ్స్ రిలీజ్ చేశాడు రాజమౌళి. రిలీజ్కి ఏడాది ముందు 2 పాటలు వచ్చేశాయి. ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు. కట్ చేస్తే మళ్ళీ సైలెన్స్. అసలు వారణాసి టీం హౌస్ అరెస్ట్ అయిందా అన్నట్టు అంతా సెట్కి పరిమితమయ్యారు. ఇప్పుడు మే నెలాఖరులో ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే సర్ప్రైజ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా, లేదంటే నిజంగానే రాజమౌళి టీం ప్రమోషన్లో భాగమా అన్నది తేలాలి. అయితే రాజమౌళి ప్రెజెంట్ 3వ పాటని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. కానీ 3వ పాటని వారణాసి టీం రిలీజ్ చేయబోతుందన్నట్టు మాత్రం వార్తలు వస్తున్నాయి. రియాలిటీ చూస్తే మాత్రం వారణాసి అసలు సిసలు ప్రమోషన్కి టైం అయినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కోవాలంటే రిలీజ్కి ఏడాది ముందు నుంచే ప్రమోషన్లో ఎమోషన్ పెంచాలి. ముందు గ్లిమ్స్, తర్వాత టీజర్, ఆ వెంటనే ట్రైలర్, ఇలా అన్నీ ఒక లెక్క ప్రకారం జరగాలి. అందుకే మే నెలాఖరులో డైలాగ్స్తో కూడిన గ్లిమ్స్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు 15కి వారణాసి టీజర్ రిలీజ్ చేసేందుకు కూడా రాజమౌళి టీం ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత దసరాకు వారణాసి ట్రైలర్ రావడం లాంఛనమే. ఎందుకంటే గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి 3 నెలలకి సాలిడ్ అప్డేట్తో ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో అలానే వరల్డ్ ప్లాట్ఫామ్ మీద వారణాసిని హాలీవుడ్ సినిమాల స్థాయిలో ప్రచారం చేయాలంటే ఈ నియమం తప్పనిసరి. హాలీవుడ్ సినిమాలు ఏవైనా రిలీజ్కి కనీసం 6 నెలల ముందు లేదంటే ఏడాది ముందు టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడం కామన్. తర్వాత సినిమా రిలీజ్కి 2 నెలల ముందు మరో కొత్త ట్రైలర్ రివీల్ చేస్తారు. అలానే వారణాసిని ప్రమోట్ చేసేందుకు మే నెలాఖరులో గ్లిమ్స్, ఆగస్టులో టీజర్, దసరాకు ట్రైలర్, ఇవే పర్ఫెక్ట్ ముహూర్తాలు. అందుకే ఆ ఏర్పాట్లు ఒకవైపు, షూటింగ్ మరోవైపు. అందుకే వచ్చే నెలాఖరులో వారణాసి టీం సూపర్ స్టార్ ఫ్యాన్స్కి మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.